ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 10 ఏళ్ల తర్వాత ఇళ్లు వస్తున్నాయని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. 2 నెలలకొకసారి ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనను కలవాలని సూచించారు. తనను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోనవసరం లేదని నేరుగా వచ్చి కలవచ్చని స్పష్టం చేశారు. ₹1 నయా పైసా ఇవ్వడానికి వీలేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇంకో 2 నెలల మళ్ళా 3500 ఇండ్లు ఇస్తాం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1400 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఒక 200 ఇళ్ళు 150 ఇండ్లు ఉత్సవాలు తప్ప ఏ మండలం ఏ ఊరులకు రాలే. 10 ఏళ్ళ ఎవరు విమర్శిస్తలే. అహనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు చికెన్ లెక్క వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చే మాట అన్ని అమలే చేసి చెప్పండి.